హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ చిల్వేర్ రవీందర్. వాస్తవానికి నేను రిటైర్డ్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. అయితే మా కుటుంబ పరంగా యోగా, ప్రకృతి వైద్యం నడిపిస్తూ ఉంటాము. అదే వాటిలో జీవిస్తూ ఉంటామని కూడా అనొచ్చు. అయితే ఈరోజు చెప్పే యోగా క్లాస్లో వెళ్ళే ముందు మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను చేసే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసేటువంటి ఈ యోగాలో చికిత్సాత్మక దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతరులు రొటీన్ యోగా ట్రైనింగ్స్లో కంటే ప్రత్యేకత తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే నేను డాక్టర్ని కూడా కదా. సో అందుకోసమని ఇప్పుడు చెప్పబోయేటువంటి సిస్టమాటిక్ యోగా ప్రాక్టీస్లోకి ఒకసారి చూడండి. నిన్న మనము అష్టాంగ యోగంలో యమ నియమాల సంగతి తెలుసుకున్నాం క్లాస్ 1లో. ఈరోజు ఆసనాల గురించి ప్రదర్శన చేసే ముందు మన శరీరం సరళంగా తేలిగ్గా తయారవడం కోసం సూక్ష్మ వ్యాయామాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సూక్ష్మ వ్యాయామంలో ఉద్దేశం ఏంటి అంటే మన శరీరంలోని అన్ని రకాల కీళ్ళు కండరాలని కొద్దిగా ఫ్రీగా చేస్తే ఆసనాలు చేసేప్పుడు మరింత తేలిగ్గా ఉంటుందనేది ఉద్దేశం. సో అందుకోసమని మొదటగా మనము శరీరంలోని పెద్ద జాయింట్స్ అంటే పెద్ద కీళ్ళు అయినటువంటి మెడలు, భుజాలు, ఛాతీ, నడుము, మోకాలు, తర్వాత చీలమండలు, ఈ ప్లేసులలో ఉన్నటువంటి కీళ్ళని ఏ రకంగా మనం మొబిలైజ్ చేయొచ్చు లేదా కదిలించవచ్చు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మొదటగా మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్, వ్యాయామం. సో దీన్ని అనేక రకాలుగా కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ సంక్షిప్తంగా ఉండడం కోసం వాటిని వర్తులంగా అంటే గుండ్రంగా తిప్పడం అనే పద్ధతిన చేస్తూ ఉంటాం. అయితే ఎవరైతే మెడలు పట్టడం లేదా మెడ నొప్పి ఉన్న వాళ్ళు వేర్వేరు స్టేజ్లలో చేయాల్సి ఉంటుంది. కానీ జనరల్గా ఏ రకమైన బాధలు లేవు, యోగా ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది హెల్త్ అనుకున్నప్పుడు సాధారణంగా వర్తులంగా లేదా గుండ్రంగా తిప్పితే సరిపోతుంది. సో ఇలా చేయండి. సో స్లోగా శ్వాస వదిలేస్తూ ముందుకి, స్లోగా శ్వాస తీసుకుంటూ వెనక్కి పైకి. సో ముందుకి, వెనక్కి. సో ఈ రకంగా 5 నుండి 10 సార్లు చేయొచ్చు. సో అలా 5 లేదా 10 సార్లు చేసిన తర్వాత మెడల్ని సైడ్స్లోకి వంచడం, కుడి ఎడమగా సైడ్స్లోకి వంచడం అనేది చేయవచ్చు. ఇందులో కూడా అంతే, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు సైడ్కి తీసుకొని బ్రీత్ ఇన్ చేసుకుంటూ మధ్యలోకి అంటే న్యూట్రల్కి తీసుకుంటాం. మళ్ళీ రెండో వైపు బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ. సో ఇవి కూడా అటు 5 నుండి 10 సార్లు, ఇటు 5 నుండి 10 సార్లు అనేది చేస్తూ ఉంటాం. సో ముందు వెనకలకి సైడ్ టు సైడ్ అనే 2 పద్ధతులు చేస్తాం. ఈ 2 పద్ధతులను కలుపుతూ చేసినప్పుడు మనకు వృత్తాకారంలో వస్తాయి, సర్కిల్స్లా. సో స్టార్టింగ్ విత్ రైట్ సైడ్, ఫ్రంట్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ అండ్ రైట్. సో సవ్యంగా చేస్తున్నప్పుడు కుడి నుండి మొదలు పెడతాం, ఎడమకి వెళ్తూ వెనక్కి వెళ్తూ మళ్ళీ కుడికి వస్తాం. సో ఈ రకంగా చేసేటివి కూడా 5 నుండి 10 సార్లు చేస్తూ ఉంటాం. సాధారణంగా ఈ మూమెంట్లో ముందు వైపు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ అవుతూ ఉంటుంది, శ్వాస వదిలేస్తాము. వెనక్కి వెళ్ళేప్పుడు శ్వాస తీసుకుంటూ వెళ్తాం. సో శ్వాస తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయంలో కదలిక కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. సో అట్లాగే ఎడమ నుండి కుడికి కూడా
బ్రీత్ అవుట్లో ముందు అర్ధవర్తులం, వెనక్కి అర్ధవర్తులం కూడా శ్వాస తీసుకుంటూ, అలా శ్వాస వదిలేస్తూ ముందుకు హాఫ్ సర్కిల్, శ్వాస తీసుకుంటూ వెనక్కి హాఫ్ సర్కిల్. సో ఇలా స్లోగా ముందు వెనకలకి రౌండ్ అప్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఏ ప్రత్యేకమైన ఇబ్బంది లేనప్పుడు స్ట్రేట్ అవే ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వీటిని కుడి నుండి ఎడమకి, ఎడమ నుండి కుడికి అనే రెండు విధానాలలో డైరెక్ట్ చేయొచ్చు. అంటే ముందు వెనకలకి సైడ్ టు సైడ్ చేయకుండా నేరుగా సర్కిల్స్ లాగా కూడా చేయొచ్చు అనేది. సో ఈ మాదిరిగా మన రివర్స్లో కూడా ఈ మాదిరి నేరుగా, ఎందుకంటే ఈ వర్తులంలో కుడి ఎడమలు వస్తాయి, ముందు వెనకలు కూడా వస్తాయి కాబట్టి టైం షార్ట్ చేసుకోవడం కోసం అనుకోండి. సో ఈ కదలికలు ఎక్కువసార్లు చేయాలనుకున్నప్పుడు టైం సేవ్ చేయడం కోసం లేదా టైం షార్ట్ చేయడం కోసం మెడకు సంబంధించినటువంటి కదలికలు ఈ రకంగా చేయొచ్చు అన్నమాట. సో మెడల తర్వాత మనకి భుజాలు. సో భుజాలను విడిగా కంటే కూడా ఫుల్ ఆర్మ్స్తో చేస్తే, ఆర్మ్స్ అంటే చేతులకు కూడా కదలికలు ఇచ్చినట్టు అవుతుంది, దాంతోపాటుగా భుజాలకు ప్రత్యేకంగా వస్తుంది. సో దానికోసం ఏం చేస్తాము అంటే, సో చేతులు నేరుగా ముందుకి స్ట్రైట్కి, వెనక్కి, మళ్ళీ కిందికి. సో ఈ విధంగా తీసుకుంటాం. ఇందులోనే చేతులకు కూడా ఎక్సర్సైజ్ వచ్చేట్టుగా చేస్తూ ఉండవచ్చు. అంటే భుజాలు అన్నప్పుడు కేవలం భుజాలకే కాకుండా భుజాలతో పాటు ఉన్నటువంటి చేతులను కూడా కవర్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. ఇవి కూడా అంతే 5 నుండి 10 సార్లుగా చేసుకోవచ్చు. దీన్ని రివర్స్ రొటేషన్స్. సో వెనక నుండి ముందుకు తీసుకుంటాం. వీటిలోనే అనేక రకాలుగా భుజాలకు చేస్తూ ఉంటారు. ఈ రకంగా షోల్డర్స్ మీద పెట్టుకొని ఈ రకమైన రొటేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా భుజాల మీద ముందు వెనకలకి, వెనక నుండి ముందులకి ఈ రకంగా కూడా చేయొచ్చు. బట్ టైం షార్ట్ చేసుకోవడం కోసం ఫుల్ ఆర్మ్ రొటేషన్స్ అనేది చేసుకోవడమే ఈజీ అవుతుంది. ముందు నుండి వెనకలకి, వెనక నుండి ముందులకు కూడా. ఇవి చేస్తున్నప్పుడే మనం ఈ రొటేషన్స్ ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి మనకి మిగిలిన చేతులు, చేతి హస్తాలు ఇవన్నీ కూడా చేసినట్టు అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ భుజాల తర్వాత ఛాతీ అని. సో ఛాతీ ఇట్లా గూని పెట్టినట్టుగా మూమెంట్ వస్తే బ్యాక్ మూమెంట్ వస్తుంది. చెస్ట్ యొక్క మూల భాగంలో రొటేషన్స్ వస్తాయి. అంటే సుమారుగా లంబోథొరాసిక్ వెర్టిబ్రే దగ్గర బట్టి మూమెంట్స్ వస్తాయి. సో అందుకోసం చూడండి, ముందుకి, సైడ్కి, వెనక్కి, మళ్ళీ కుడివైపు, ముందుకి, సైడ్కి, జస్ట్ డ్రూపింగ్ ఆఫ్ ది షోల్డర్స్ తీసుకుంటే కనుక ఈ మూమెంట్ తేలిక అవుతుంది. సో కుడి నుండి ఎడమకి అనే రొటేషన్స్ చేస్తున్నాం ఇప్పుడు. సో అట్లాగే ఎడమ నుండి కుడికి కూడా. సో దీనివల్ల ఏంటంటే చెస్ట్ కండరాలు, ఛాతీలో ఉన్నటువంటి కండరాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకి ఆ కండరాలను స్ట్రెంగ్తన్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎడమ నుండి కుడికి రొటేషన్స్, కుడి నుండి ఎడమకు రొటేషన్స్. సో ఇందులో మనకు భుజాలు ఏమి కదలవు, ఛాతీ కదులుతుంది కాబట్టి భుజాలు కదులుతుంది అంతే తప్ప అట్లాగే నడుము కూడా ఇందులో ఏమి కదలదు. సో ఆ రకంగా మనకి వెనుపాముకు సంబంధించిన ఎముకలు ప్లస్ ఛాతీ కండరాలు యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఛాతీ తర్వాత మనకి నడుము.
సో నడుముకి కూడా జనరల్గా ముందు వెనకలకి సైడ్ టు సైడ్ చేసి ఆ తర్వాత రొటేషన్ చేయొచ్చు. ఇందాక మెడలకు చెప్పినట్టు. సో లైక్ దిస్. అంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ముందు స్లోగా ఇది చూసుకొని ఆ తర్వాతనే రొటేషన్లోకి వెళ్ళమని చెప్తూ ఉంటుంది. ఇందులో కూడా అంటే ఛాతీ అదే భాగంలో ఉంటుంది, నడుము మాత్రమే మూవ్ అవుతుంది. సో ముందు వెనకలకి అట్లాగే సైడ్ టు సైడ్. ఛాతీ ఇదే ప్లేస్లో ఉంటుంది, నడుము మాత్రమే సైడ్కి కదులుతుంది. మనం ఎవరినైనా నడుముతో నెట్టడానికి ఏదైతే కదలిక చేస్తామో అది ఇందులో ఉంటుంది. మొత్తం కదలిక ఛాతీ ఇక్కడే ఉంటుంది. సో దీన్ని ఆ రెండు రకాల కదలికలు కలిపేసాం అనుకోండి, రొటేషన్ వస్తుంది. సో స్టార్టింగ్ విత్ రైట్ సైడ్, ఫ్రంట్, లెఫ్ట్, బ్యాక్, రైట్, ఫ్రంట్, లెఫ్ట్ అండ్ బ్యాక్. సో ఆ రకంగా టోటల్ రొటేషన్ వస్తుంది. సో అన్ని సైడ్స్లో కూడా స్ట్రెచ్ రావాలి. సో అట్లాగే లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్, ఫ్రంట్, రైట్ అండ్ బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్, లెఫ్ట్, right and back. So like that you can do salvium, అపసల్వియం. రెండు రకాల హిప్ జాయింట్ మూమెంట్స్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత మనకి మోకాలు ఉంటాయి. సో మోకాళ్ళకి జనరల్గా సిటప్స్ చేస్తున్నప్పుడు చేతులను కూడా ఆడించవచ్చు, చేతులతో పాటు ఫింగర్స్ కూడా ఆడించవచ్చు. సో ఇందాక భుజాలు చేస్తున్నప్పుడు ఏవైతే మిగిలినాయో చేతులకు సంబంధించి అవన్నీ కూడా ఇందులో చేయొచ్చు. ఎందుకంటే సిటప్స్లో ఎనర్జీని బాగా యూజ్ చేయడం ఉంటుంది. సో అదే సమయంలో మూమెంట్స్ని కూడా యూజ్ చేసే అవకాశం దొరుకుతుంది. సో లైక్ దిస్. సో అక్కడ మోచేతులకు అవకాశం రాలేదు, ఇందులో అవకాశం వస్తుంది. అట్లాగే ఫింగర్ వేళ్ళకు కూడా తీసుకుంటాం. అంటే లేవడం కోసం ఎనర్జీస్ వాడతాం కాబట్టి అప్పుడు వింగ్స్ లాగా, ఒక పక్షికి రెక్కల్లా ఎట్లయితే లిఫ్ట్ కావడానికి ఉపయోగపడతాయో అదే మాదిరిగా ఇక్కడ సిటప్స్లో లేవడానికి మన చేతులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇందులో పూరించుకోవచ్చు, అక్కడ మిగిలినవి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో మోకాళ్ళు అందరూ ఒకేసారి ఇంత ఫుల్ సిటప్స్ చేయలేకపోవచ్చు, ఎంతవరకు వీలైతే అంతవరకు. అంటే స్లోగా ప్రోగ్రెసివ్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ, లేదా రెగ్యులర్గా హ్యాబిట్లో లేని వాళ్ళు, లేదా ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు ఒకేసారి మొత్తంగా కూర్చోలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకుంటూ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా మోకాళ్ళు అంటే హిప్ జాయింట్స్ తర్వాత నీ జాయింట్స్ చేసుకుంటాం. ఇక లాస్ట్కి యాంకిల్ జాయింట్స్ చీలమండల దగ్గర. సో చీలమండలకి ఒకే రకమైన ఎక్సర్సైజ్ వస్తుంది, ఇందులో ఫుట్ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. సో ఆ రకంగా మనకు బాడీలో మేజర్ 5 బిగ్ జాయింట్స్ వస్తున్నాయి. మెడ లెవెల్లో, భుజాల లెవెల్లో, ఛాతీ లెవెల్లో అండ్ నడుము లెవెల్లో, మోకాళ్ళు, చీలమండలు. సో ఎన్ని లెవెల్స్ అవుతున్నాయి? 5 లెవెల్స్ అవుతుంది. సో మనం చేసే ప్రతి వామప్ కూడా ఒక సంఖ్యాత్మకంగా పెట్టుకుంటే గుర్తుండడం తేలిక అవుతుంది, స్టెప్ వైజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు రొటేషన్స్, నెక్ రొటేషన్స్ చేయొచ్చు, అట్లాగే షోల్డర్ రొటేషన్స్ చేయొచ్చు, ఛాతీ రొటేషన్స్ చేయొచ్చు, హిప్ జాయింట్ రొటేషన్స్ చేయొచ్చు. కానీ మోకాళ్ళు, చీలమండలు వచ్చినప్పుడు మాత్రం ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్స్, సో వంచడము, స్ట్రైట్ చేయడం అనే రెండు మాత్రమే చేయడానికి సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రెండు రకాలవి మనకు కింది రెండు జాయింట్స్ అంటే మోకాలు,
చిరువందలకు చేయొచ్చు అన్నమాట. సో అట్లా రెగ్యులర్గా ఏ జాయింట్కి ఏ మూమెంట్స్ అవసరం పడుతుందో అవి కష్టం లేకుండా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఒక్కోసారి మన వృత్తులను బట్టి కాన్స్టాంట్గా కొన్ని జాయింట్స్ ఒకే రకమైన పని చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ ముందు కూర్చునే వాళ్ళు ఉన్నారనుకో ఎప్పుడు ముందుకే ఎక్కువ పెట్టి ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే ఆ కండరాలు ఎక్కువ పనిచేసి మిగిలిన కండరాలు స్లాక్ అయిపోతాయి లేదా వీక్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు కానీ లేదా వ్యాపారస్తులు గలపెట్ట దగ్గర కూర్చున్నప్పుడు కానీ అంటే కాన్స్టాంట్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఆఫీసర్స్ కానీ సో వీళ్ళంతా కూడా సెడెంటరీ లైఫ్ లాగా అంటే సిట్టింగ్ లాగా ఉంటుంది, ఒకే పొజిషన్లో ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితులలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఎవ్రీ 2 అవర్స్కి ఒక 5 minutes ఇలాంటి కదలికలు చేయడం వల్ల అక్యుపేషనల్ ఆర్థ్రోసిస్ లేదా ఆర్థరైటిస్ సంబంధించిన సమస్యలను నివారించడానికి అవకాశం ఉంటుంది. అట్లా యోగా ఆసనాలు చేయడానికంటే ముందు చేసేటువంటి ఈ రకమైన సూక్ష్మ వ్యాయామం అనేది ఫిజికల్ థెరపీ లాగా లేదా ఫిజియోథెరపీ లాగా లేదా ఎక్సర్సైజ్ థెరపీ లాగా ఇండివిజువల్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పనికి వస్తాయి. అట్లాగే ఆసనాభ్యాసం చేయడానికంటే ముందు ప్రతి జాయింట్ని సరళతరం చేయడానికి కూడా ఉపయోగపడతామని. సో అందుకోసమే స్టాండింగ్ పొజిషన్లో చేయగలిగేటువంటి కనీస జాయింట్ ఎక్సర్సైజ్ ఇవి అన్నమాట. వీటిని మనం స్టాండింగ్ పొజిషన్లో చేసేటువంటి సూక్ష్మ వ్యాయామం అంటాం. సో కాబట్టి ఎవరైనా సరే ఆసనాభ్యాసం కంటే ముందు స్టాండింగ్లో ఇవి చేసుకుని ఆ తర్వాతనే మనం పడుకొని చేసేటువంటి వార్మప్స్లోకి వెళ్ళడం చాలా మంచిది. నమస్తే. సో సూక్ష్మ వ్యాయామం సంగతి చూశారు కదా. కాబట్టి మీకు కనుక నచ్చినట్లయితే నా పద్ధతి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మరికొందరికి ఈ సూక్ష్మ వ్యాయామాన్ని అభ్యాసం చేయడం ద్వారా వారి యొక్క కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు సంబంధించినటువంటి బాధలను నివారించడంలో మీరు కూడా నాతో భాగస్వాములు కండి.